నేను కండువాలు కప్తా అన్నీ చేయగలిపి మీరు వెళ్ళండి. ఒకరు రాదు రాంబాబు మన ముద్దగోని రామన్న గారి ఆధ్వర్యంలో రాంబాబు గారి వారి టీము చేరిక జరుగుతుంది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ఒక గ్రూప్ తీసుకుందాం. రామన్న ఒక్క నిమిషం కొంతమంది నాకు ఒక గ్రూప్ తీసుకుందాం. వీరబారి వీరాచారి ఈరోజు బీజేపీ మరియు బీఆర్ఎస్కి వెళ్ళి పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి. అన్ని కాలనీల నుంచి కానీ యూత్ కానీ స్లమ్ల నుంచి మహిళలు కూడా మహిళా గ్రూపులు అలాగే సీనియరు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మా ఎంబడి పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా కాబట్టి వాళ్ళు కూడా నా ఎంబడి ఉన్నటువంటి 30 సంవత్సరాలతో అనుబంధం ఉన్నటువంటి చాలామంది సీనియర్లు కూడా అలాగే యూత్ కూడా మా కొడుకుల ఎంబడి తిరిగేటువంటి వాళ్ళు కానీ మా వైఫ్ ఎంబడి మహిళలు ఎంతోమంది కార్పొరేటర్గా పనిచేసారు ఆమె వారెంబడి ఉన్న వాళ్ళు అన్ని వర్గాలు కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా సర్దార్జీ సిక్కులు కూడా అందరూ కూడా పార్టీలో ఒక 1000 నుంచి 1200 మంది జాయిన్ కావడం జరిగింది. పొద్దున సునీతా మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక 300 మందికి ఆమె మహిళలకే ఓన్లీ పర్టికులర్గా 300 మందికి మహిళలకి ఆమె కండువలు కప్పిపోయింది. తర్వాత మహేంద్రన్న గారు ఆధ్వర్యంలో ఇంకా మిగిలిన ఒక 900 మంది దాకా అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈరోజు ఒక మంచి స్పందన ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక తెలంగాణ వచ్చిన తర్వాత గత జరిగిన 10 సంవత్సరాల కానీ ఇప్పుడు ప్రజలకు బడుగు బలైన వర్గాలే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా మంచి జరిగే విధంగా లేదా ఎవరు పిలవంగానే రేవంత్ అన్న అంటే పిలవంగానే పలికే నాయకుడుగా అందరూ కూడా అందుబాటులో ఉంటున్న ఒక అభిమానం కూడా ఉంది. దాంతోపాటు వీళ్ళ జనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఒక 13-14 అన్న ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ప్రజలలో కూడా స్పందన ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరిలో మేము కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం. అదే ఎల్బీనగర్ నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి గారికి 30,000 మెజార్టీ వచ్చిండే. ఈసారి 50,000 పైనే వారికి మెజార్టీ వచ్చే విధంగా ఇక్కడ మధుయాష్కి గారు కానీ నేను కానీ రామరెడ్డి గారు కానీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి కానీ దరిపల్లి కానీ ఇంకా మాజీ కార్పొరేటర్ కొట్లాడిన వాళ్ళు కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ ఏది తగాదాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ అందరినీ ముందుకు తీసుకునే విధంగా మేమందరం కూర్చొని సమిష్టిగా పనిచేస్తున్నాం. మహేంద్రన్న గారు వారు కూడా ఎక్కువ టైం మాకు ఎల్బీనగర్కి ఇస్తుండు. అలాగే సునీతమ్మ గారు కూడా పిలవంగానే వచ్చి అందరినీ కలుస్తూ ఉర్రు. తప్పకుండా ఎల్బీనగర్లో మంచి మెజార్టీ వస్తుంది. అదేవిధంగా ఆమె పార్లమెంటుకు పంపించే విధంగా తర్వాత రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యే విధంగా ఆమె కూడా మంచి పదవి వస్తే మన ఎల్బీనగర్ కానీ మల్కాజ్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం. అదే కాకుండా మల్కాజ్గిరిలో ఇలా ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఒక 6 లక్షల దాకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కాకుండా కాంగ్రెస్కే చేస్తామనే డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ వర్గం గిట్ట మాపై చల్లని చూపు చూస్తే తప్పకుండా మల్కాజ్గిరిలో మంచి మెజారిటీతోటి సునీతా మహేందర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఎల్బీనగర్లో తప్పకుండా మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్ పార్టీ.